బ్యాక్ టు లైవ్ షో. హైర్ అమెరికన్ బై అమెరికన్ నినాదంతో అధ్యక్ష పీఠమెక్కిన డొనాల్డ్ ట్రంప్ వరుసగా ఎన్నికల ముందు తను చెప్పిన నిర్ణయాలను అమలు చేస్తూ వెళుతున్నారు. అయితే దీని మీద ఏదైతే నినాదంతో ఆయన అమెరికన్ల కోసం చెప్పారో అదే అమెరికన్ల నుంచి కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇక ఇతర దేశాల నుంచి అయితే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా 7 దేశాల ముస్లిం దేశాల నుంచి అమెరికాకి రాకుండా ఆంక్షలు విధించడంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అలాగే సిరియా శరణార్థులను పూర్తిగా నిషేధించడంపై కూడా అంతే స్థాయిలో ఆయనకి విమర్శలు వస్తున్నాయి. ఇక H1B వీసాలకు సంబంధించి ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాకపోయినప్పటికీ వాటిని కఠినతరం చేసే దిశగా ఆలోచన చేయబోతున్నారా? అలా చేస్తే కనుక భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో అక్కడికి వెళ్లి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇప్పటికే అక్కడ స్థిరపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి తీవ్ర ఆవేదనతో ఉన్నారు. గ్రీన్ కార్డు హోల్డర్స్ మీద కూడా దృష్టి పెడతారన్న వార్త రావడంతో అక్కడ కుటుంబాలు కూడా వేరేపోయే పరిస్థితి వస్తుందా అన్న పరిస్థితిలో అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణంలో ఇండియన్స్ కానీ ఇతర దేశాల నుంచి వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. నిషేధంపై వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తోంది. పాత నిబంధనలే అనుసరిస్తామని ప్రకటన ఇప్పటికే చేసింది. అంతకుముందు ట్రంప్ ఆదేశాలపై సియాటెల్ కోర్టు స్టే ఇచ్చింది. మరి ఇది కొంత వెసులుబాటు కల్పిస్తుందా? అసలు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? తీసుకుంటే అధ్యక్షుడిపై అసమ్మతి పెరిగి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనే అంశాలు ఇవాళ లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు తులసిరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, గతంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, మాజీ ఎంపీ, ఢిల్లీలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీ సీనియర్ నేత. ఇక చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులకు సంబంధించి పోరాడుతున్నారు, ప్రత్యేక హోదా పోరాట సమితి నిర్వాహకులు. కొద్దిసేపట్లో మనకి డెమోక్రాట్స్ ప్రతినిధి కూడా మన షోలో జాయిన్ అవుతారు. రైట్, మీతో ప్రారంభిద్దాం. తులసిరెడ్డి గారు, ఒకటి కొంతమంది అనే వాదన ఏమిటంటే ఆయన ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో అదే చేసుకుంటూ వెళుతున్నాడు. మరి దానికి ఒప్పుకునే కదా అక్కడ అమెరికన్లో ఆయన గెలిపించారు అని. కానీ టెక్నికల్ గా చూస్తే మనకి ఈయనకన్నా 29 లక్షల ఓట్లు హిల్లరీకి ఎక్కువ వచ్చాయి. సరే, అమెరికా అక్కడ రాజ్యాంగ విధానం, ఈ ఎలక్టోరియల్ విధానానికి సంబంధించి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఈయన వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలతో, ముఖ్యంగా 7 ముస్లిం దేశాలకు సంబంధించి చేసిన నిర్ణయంతో అమెరికాలోనే నిరసనలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో దీని పరిణామాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఆయన అధ్యక్షగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానంగా 4 నిర్ణయాలు. ఒకటి, ఒబామా హెల్త్ కేర్ ను రద్దు చేయడము. రెండవది, మెక్సికో గోడ. మూడవది, 7 ముస్లిం దేశాల నుండి వీసాల మీద ఆంక్షలు. నాలుగవది, ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాలేదు కానీ H1B వీసా. ఈ 4టికి సంబంధించి 4 సీరియస్ ఇష్యూసే. మనకు సంబంధించి ప్రధానంగా H1B వీసా అనేది భారతదేశానికి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది ప్రధానమైన ఇష్యూ. మెయిన్గా మన రాష్ట్రంలో ఉన్నత చదువు అంటే ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ అంటే అమెరికాలో ఉద్యోగము. ఈ ట్రెండ్ వచ్చేసి ఇంకా మిగతా చదువు ఉంది అని కూడా మర్చిపోయే స్థాయికి వచ్చారు. కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి తల్లిదండ్రులు కానీ యువత కానీ యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రానప్పటికీ H1B వీసా అనేది ముందు కొత్త వాళ్ళకు అసలు ముందు అవకాశమే ఉన్న పరిస్థితి కనిపించలేదు. అక్కడ ఉండే వాళ్ళల్లో కూడా పేపర్ వార్తలు చూస్తే దాదాపు 87% ఉన్న వాళ్ళలో కూడా 87% $130,000 లోపల ఉండే వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ రావాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక ఆడ ఉండే వాళ్ళ పరిస్థితి అట్లా, కొత్త వాళ్ళకి అవకాశాలే ఉండవు అనేది ఒకటి. రెండో వర్షన్ వచ్చేసి ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాలేదు, అంత ఈజీ ఏం కాదు. అక్కడ ఒక్కసారి ఈ డెసిషన్ తీసుకుంటే ఆ మేరకు అక్కడ అమెరికాలో స్థానికులు అటువంటి పరిస్థితుల్లో ఫిల్అప్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి అంత ఈజీ కాదు డెసిషన్ తీసుకుంటుంది అనేది ఒక యాంగిల్ ఉంది. ఇంకా దానికి తోడు కోర్టులు ఉన్నాయి, తర్వాత వచ్చేసి మిగతా 2 సభలు ఉన్నాయి. ఒక ప్రెసిడెంటే కాదు, 2 సభలు ఉన్నాయి, అక్కడ పాస్ కావాలా, కోర్టులు ఉన్నాయి. ఇది ఒక అంశం. కానీ మీరు చెప్పినట్లు అతను ఎన్నికల్లో ఏదైతే చెప్పాడో అది కంటిన్యూస్గా 1 by 1 తీసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇది ఒక అంశం. కానీ ఓవరాల్గా అటు దేశంలోనూ మీరు చెప్పినట్టు క్లింటరీకి ఓట్ల రూపంలో ఆవిడకి ఎక్కువ వచ్చాయి. అక్కడ ఉండే టెక్నికల్గా ఇతను గెలిచాడే కానీ ఓవరాల్గా దేశంలోనే ఒక అలజడి, ప్రపంచవ్యాప్తంగా అలజడి. దీని పర్యవసానాలు అతను మొండిగా బయటకున్నాడు. పర్యవసానంగా అమెరికా ఏ విధంగా 91లో రష్యా 14 దేశాలుగా విచ్ఛిన్నం అయిపోయిందో, బహుశా ఇతని పర్యవసానంగా అమెరికా వచ్చేసి విచ్ఛిన్నం అయిపోతుంది చెప్పేసి నా అభిప్రాయం. అంతర్జాతీయంగా ఏకాకి అయిపోయినా కూడా ఆల్రెడీ ఏకాకి అయిపోతుంది. యూరోపియన్ దేశాలు ఇప్పటికే
వాళ్ళు ఒక రెండు భేటీ వెల్లి ఏర్పాటు దేశాలన్నీ చేసుకున్నారు. దీన్ని పోతున్నాయి. తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాలన్నారు నిర్ణయం. ఆ దేశంలో కూడా కాలిఫోర్నియా మిగతా పెద్ద రాష్ట్రాలు వచ్చేసి వాళ్ళు సెపరేట్ గా పోదామని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది ముందుగానే 1861 ఆ ప్రాంతంలోనే అప్పుడే సివిల్ వార్ వచ్చేసి ఆల్మోస్ట్ రెండుగా విభజించే పరిస్థితి వచ్చి మళ్ళీ ఆ రోజు వచ్చేసి ఏదో ఒకటిగా ఉండిపోయింది అబ్రహం లింకన్ డే డెసిషన్ వలన. మళ్ళా అటువంటి పరిస్థితి ఈసారి డెఫినెట్ గా వస్తుందేమో అనే ఒక అభిప్రాయం నాకు కలుగుతుంది. నాగేశ్వరరావు గారు, ఇప్పటికే విదేశీ ఉద్యోగులు రాకం కఠినతరం చేస్తూ ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే రాలేదు, కానీ దాదాపుగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. దానికన్నా కూడా రెండు పాత నియమాలు కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే ఆలోచన నిబంధనలు తీస్తున్నారు. ఒకటి వర్క్ వీసా ఒకటి ఉంది సంస్కరణకు సంబంధించి, రెండోది ఒప్పంద ఉద్యోగాలకి స్వస్తి పలకాలని. సో ఇవన్నీ కనుక ఇంప్లిమెంట్ చేస్తే భారతీయుల మీద, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉద్యోగుల మీద తీవ్రమైన ఇబ్బంది పడే అవకాశం ఉందా? 100% ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు 87%కి ఇబ్బంది కలిగే ఆస్కారం ఏర్పడింది. వాళ్ళందరూ కూడా చాలా భయాందోళనలో ఉన్నారు. చాలా నాకు ఈ వారం 10 రోజుల్లో దగ్గర నేను మొన్న వెళ్ళొచ్చిన కాడికి నాకు ఫ్రెండ్స్ అక్కడైతే ఎవరైతే ఈ మధ్య వెళ్ళారా మీరు? నేను ఒక ఎలక్షన్స్ ముందు అక్కడే ఉన్నాను, వెళ్ళొచ్చాను. నేను 2 times వెళ్ళి రావటం జరిగింది. అక్కడ పరిస్థితి చూస్తుంటే అప్పటికే వాళ్ళ ఆందోళనకరంగా ఉంది. కానీ ఇతను గెలిస్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇతను అతను ఒక పిక్యులర్ మైండ్ తో ఉండే మనిషి. ఒక ప్లెయిన్ గా ఈ దేశాన్ని బాగా పెంచాలి, మనం ఇంకా విస్తరించాలనే ఆలోచన కన్నా కూడా అతను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అన్నట్టు అతను చూసిన అతను మన ఏదో దాంట్లో వచ్చిందండి WW ఫైట్ ఉంటుంది చూసారు, ఆ ఫైట్ లో కూడా అతను కూడా వెళ్ళిపోయి ఎవరినో లాగేసి కొట్టేస్తున్నాడు. అదే ఇది గతంలో అంటే ఆ మనసు ఉన్నట్టే కదా, గతంలో పోయినట్టుగా. అంటే అలాంటి పెక్యులర్ మైండ్ ఉన్న మనిషి ఆ దేశానికి మరి అధ్యక్షుడు అయ్యేటప్పటికి, ప్రెసిడెంట్ అయ్యేటప్పటికి తీసుకునే నిర్ణయాలు చూస్తూ ఉంటే అతను సాఫ్ట్ గా అనిపిస్తలేదు. నాకు తెలిసి ఇవాళ ప్రపంచ దేశాల్లో అమెరికా అంటే ఒక ఇది ఉండే పరిస్థితిని, ఆ భయం లేని పరిస్థితిని కూడా కలిగించే పరిస్థితి వస్తుంది. అన్ని దేశాలు కలిపి దాన్ని ఒంటరిగా చేసే పరిస్థితి తీసుకొస్తాయంటే ఆ అమెరికా సార్వభౌమాధికారిని దిగజారుస్తున్నట్టు అనిపిస్తుంది. ప్లస్ గా ముందుగా ఏంటంటే మన వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, మన వాళ్ళకి ఇబ్బంది జరుగుద్దేమనే భయం తప్పితే మనకు ఇంకో ఆ దేశాన్ని ఏం చేసుకున్నా మనకు అనవసరం. కానీ మన వాళ్ళు అక్కడ పరిస్థితి ఏంటా, ఏ విధంగా అవుతుందా అనే దాని మీద ఉంది. కానీ ఇవాళ పేపర్లో చూసిన దాని మీద అయితే కొద్దిగా వెనక్కి తగ్గుతున్నాడు అనేది వస్తుంది. అంటే ఒక దాని మీద తగ్గాడంటే ఉన్నట్ల మీద తగ్గే కూడా ఆస్కారం. ఇలాంటి వాళ్ళు ఎలా అంటే అగ్రెసివ్ గా వెళ్ళిపోతారు, సడన్ గా దిగిపోతారు. అవును, అదే మీకు చెప్పాను కదా, పెక్యులర్ మనిషి అని చెప్పి చేత ఎవరినైనా తప్పు పడతారు. మీకు చెప్పాను కదా, ఆ మనిషి ఏమైనా మాట్లాడతారు మన వాళ్ళు. ఆఖరికి ఒకేసారి సరెండర్ అయిపోతారు కూడా. చేత కొంచెం మనకి స్టార్టింగ్ లోనే భయాందోళన అయ్యి కలిగించవచ్చు. దాని తర్వాత ఆఖరికి ఏమీ కూడా చేయలేని పరిస్థితికి అతను వచ్చేయచ్చు కూడా అనేది కూడా అనిపిస్తుంది. నిస్సహాయ స్థితికి ఇలాంటి వాళ్ళు అంతే అవుతారండి. ఫస్ట్ లో అన్ని ఏదో తొగ్లక పనులలాగా చేసేసి తర్వాత లాస్ట్ కి నిస్సహాయతలుగా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ దేశ గౌరవాన్ని కూడా భంగం కలిగించే కార్యక్రమాలు ఆల్రెడీ కలుగుతుంది. ఇంకా రామారావు గారు, ఒకటి అటార్నీ జనరల్ ఎవరైతే తన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారో తనని పక్కన పెట్టిన పరిస్థితి, ఇవాళ స్టే ఇచ్చిన జడ్జిది పిచ్చి నిర్ణయం అన్న పరిస్థితి, రేపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి మొత్తం అన్ని సిద్ధం చేస్తున్న పరిస్థితి, ఎవరైతే మనం భయపడుతూ ఉన్నామో. సో ఈ వరుస విధానాలతో ఎటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది? నేను కేటీఆర్ ఒక మాట అన్నారు, ట్రంప్ ఆంక్షలను అమలు చేయడం అంత ఈజీ ఏం కాదు, నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో లాబింగ్ చేస్తానని. చంద్రబాబు నాయుడు గారు కూడా అసహనం వ్యక్తం చేశారు ట్రంప్ నిర్ణయాలతో. సో వారు కూడా అటువంటి చర్య ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు దీని మీద బేసిక్గా ఇందాక మీరు మాట అన్నారు, ఏది ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనేది ఒక లైన్ తీసుకున్నాడు. కానీ తీసుకునే నిర్ణయాలకి అసలు అమెరికా చరిత్రలో ఇంత తక్కువ టైంలో ఎన్నికలు కాగానే అన్పాపులర్ అయిన మనిషి ఎవరున్నారంటే ట్రంపే. విత్ ఇన్ 2 వీక్స్లో 51% వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే 7 దేశాలను ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడు, ఆంక్షలు విధించాడు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ధర్నాలు చేస్తున్నారు, ఇంక్లూడింగ్ అమెరికా ఎయిర్పోర్ట్లో కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు. అంటే ప్రపంచ దేశాలన్నింటినీ ఏకంగా మాకు వ్యతిరేకంగా ఉండండి అన్నట్టుగా పోతా ఉన్నాడు. అంటే ఆయన పైన ఆ విధంగా ఉందని అనిపిస్తుంది. అంటే మూర్ఖత్వానికి పరాకాష్ట అనాలా లేదనేది మనకి ఈ తక్కువ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు నడవదు, ఇమీడియట్ గా అట్లా ఉంటుంది నిర్ణయాలు అనేది అనిపిస్తుందా. తర్వాత తను ఏదైతే చెప్పాడో నిజంగా
వాటిని అమలు పరిచే విధంగా వెళ్తున్నాడా లేదా అసలు డైరెక్షన్ ఉందా లేదనేది మనకు అర్థమవుతుంది. సరే, వాడు ఎటు పోయినా మనకు అవసరం. ముందు మనకున్నది ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మంది ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళి ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఈ వీసా స్టూడెంట్స్ వెళుతున్నారో వీళ్ళు కానీ ఉద్యోగులు కానీ $130 ఏదైతే పెట్టాడో అది చాలా ప్రమాదం. అది దానివల్ల చాలామంది ఇబ్బందులు పడాల్సిన బాధ్యత ఉంటుంది. ఈవేళ అక్కడికి వెళ్తున్న ఫ్లైట్స్ ఖాళీగా వెళ్తున్నాయి అంటున్నారు. ఆల్రెడీ బిగిన్ అయింది అది. కాబట్టి ఇది మంచి పద్ధతి కూడా కాదు. అది అమెరికాకి ఇప్పుడు మిగతా అన్ని చోట్ల కూడా అన్ని దేశాల్లో కూడా గౌరవిస్తాము అమెరికా అనగానే ఒక విధమైన గౌరవం, ఆ గౌరవాన్ని కూడా కోల్పోయే పరిస్థితికి వెళ్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న పార్లమెంట్ సభ్యులు కూడా అందరితో కూడా మాట్లాడి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పీఎంతో కూడా మాట్లాడండి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏ విధంగా చేయాలి, ఏమిటి, ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఇవాళకి ఆందోళన. ఇప్పుడు ఇవాళ ఇది మొదట కాదు, మేము అధికారం ఉన్నా లేకపోయినా కూడా అసలు మన తెలుగు వాళ్ళు విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా ఉత్తరాఖండ్ మేము స్పెషల్ ఫ్లైట్ పెట్టి కూడా తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా అయితే విదేశాల్లో కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్టు అమెరికాలో మనం వాళ్ళకి అండగా ఉంటామని చెప్పాం. సో అది ఒక అయితే అందుకే అసలు ఇంటర్నేషనల్ సంస్థలు కూడా అమరావతిలో పెట్టాలని స్టాన్ఫర్డ్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలని ఇవాళ కంటిన్యూ చేద్దాం. గోపికృష్ణ గారితో మాట్లాడదాం. వారు అమెరికాలో ఇంటెలిజెన్స్ ఫోరం కన్వీనర్ గా ఉన్నారు. నమస్తే గోపికృష్ణ గారు. గోపికృష్ణ గారు నమస్తే అండి. ఇప్పుడు వరుసగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు నమస్తే అండి. రైట్, ఆయన ఒక విపరీత ధోరణితో వెళ్తున్నారన్న అభిప్రాయం అమెరికన్లలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా కలుగుతోంది. మరి ఆయన ఏదైతే మొదటి నినాదం తీసుకున్నారో బై అమెరికన్ హైర్ అమెరికన్ అనేది అమెరికన్లోనే వ్యతిరేకత తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోందా? అంటే ఇప్పుడు డెఫినెట్గా అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు వచ్చేసి నేను ఉండేది న్యూజెర్సీ అండి. సో ఇప్పుడు ఈ మెట్రోపాలిటన్ లో అంతా కూడా మీకు చూసారంటే కమ్యూనిటీ వచ్చేసి ఇట్స్ మిక్స్డ్ కల్చర్ అనమాట. ఇది అమెరికన్స్ కొంత 50% ఉండొచ్చు, మిగతా అందరూ కూడా ఉన్నారు. సో ఇట్లాంటి చోట్ల వచ్చేసి మీరు చూసారు అంటే నేను జనరిక్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు డెమోక్రాట్స్ గెలిచారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అతనికి వ్యతిరేకత చాలా బాగా ఉంది. సో ఇప్పుడు లేడీస్ అందరూ బయట రావడం, ఇంత పెద్ద ఎత్తున అజిటేషన్ చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు వచ్చేసి మిడ్ వెస్ట్ అట్లా తీసుకున్నారు అనుకోండి, అక్కడంతా ఏంటంటే ఇప్పుడు ఇతను నాదేం వచ్చేసి అక్కడ చాలా మందికి ఇప్పుడు అమెరికన్స్కి జాబ్స్ లేవన్నమాట. సో వాళ్ళని వచ్చేసి జాబ్స్ వచ్చే దానికోసంగా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు 130K తీసుకొచ్చినాడు కదా, అది వచ్చేసి మనకు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి కానీ ఇండియన్స్కి కానీ అది చాలా పెద్ద దెబ్బ. అది అంటే అది పాస్ అవుతుందా లేదని సెకండరీ, కావచ్చు కాకపోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ దేస్ లాట్ ఆఫ్ రూల్స్, రైట్? సో అట్లా ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు 7 years వచ్చేసి వాళ్ళు 7 countries వచ్చేసి వాళ్ళని ఆపేయడం అనేది అదేంటంటే అది వచ్చేసి అది మరి తొందరపాటునరేమో తెలియదు, లేకుంటే వచ్చేసి అతను ముందుగానే ఇప్పుడు వచ్చేసి ఆ ప్రణాళిక ప్రకారంగా అతను చేసి సంతకం చేయడం, అది ఇమీడియట్ గా ఆపేయడం. ఇప్పుడు మీరు నిన్న చూసారు ఫ్రైడే నైట్ వచ్చేసి నీకు సియాటల్ కోర్టు వచ్చేసి వాళ్ళని వెంటనే ఆపేసింది అనమాట. అది సో అట్లా జరుగుతూ ఉన్నాయి. అది ఇంకా కూడా ఏంటంటే ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఇప్పుడు 20 years గా ఉన్నారండి ఇక్కడ, ఐ నెవర్ సా దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనమాట. సో ఇప్పుడు రావడం ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ కమిటీ, రైట్, హీస్ లైక్ నో హీస్ గివింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, సో విచ్ గోస్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ. తరువాత ఈ కోర్టులు ఇవన్నీ వస్తాయన్నమాట. కోర్టులు వచ్చేసి దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఆన్ ఫ్రైడే నైట్. సో ఎర్లియర్ వచ్చేసి ఇంత గందరగోళం ఎప్పుడు కాలేదు. సో ఇప్పుడు రోజుకు ఒక ఇదిగా విచిత్రంగా జరుగుతాయితే ఉన్నాయి. బట్ ఫ్యూచర్ ఎట్లుంటుందంటే మనకు ప్రస్తుతానికి చెప్పలేం. కానీ ఇప్పుడు మీరు అన్నట్లు H1 కావచ్చు, లేకుంటే ఇప్పుడు వాళ్ళని వచ్చేసి నిషేధించారు కదండి ఇప్పుడు 7 countries ని. సో ఇప్పుడు కోర్టు వచ్చేసి ఎప్పుడైతే దాన్ని ఓవర్ రైడ్ చేసిందో దెన్ దే స్టార్టెడ్ కమింగ్ బ్యాక్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వచ్చేసి మళ్ళీ దాన్ని వచ్చేసి ఓవర్ రైడ్ చేసేదానికి దే ఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఆప్షన్స్, దే మే గో ఇంటూ లుకింగ్ టు ద అదర్ ఆప్షన్స్. సో మళ్ళీ వాళ్ళు వచ్చి దాన్ని స్టే చేయొచ్చు. గోపి గారు, ఇది నిర్ణయాలకు సంబంధించి కొంతమంది ఉన్నతాధికారులు కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది, ఎగ్జిక్యూషన్ సంబంధించి వాళ్ళు కొంత వ్యతిరేకతతో ఉన్నారు అనే మాట వాస్తవేనా? ఇక్కడ పత్రికల్లో వస్తున్న దాని ప్రకారం డెఫినెట్ గా వ్యతిరేకత అనేది వచ్చేసి ఉందండి. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ కి కూడా ఇంత వ్యతిరేకత అనేది లేదు. సో ప్రెసిడెంట్ గా గెలవక ముందు మీకు ట్రంప్ కి ఎలా ఉండిందో నీకు ఓటింగ్ రేట్ చూస్తే ఈ రోజు వచ్చేసి అగేన్స్ట్ గా 53% ఉందన్నమాట. సో విచ్ ఐ నెవర్ సీన్ సో ఫార్. సో వ్యతిరేకత వచ్చి బలంగా ఉంది, మోర్ దెన్ 50%. సో మీకు ఎక్కడ చూసినా మీకు ప్రతి స్టేట్ లో మీరు చూశారు అంటే వాళ్ళకి వచ్చేసి నిరసన గళం వచ్చేసి భారీ ఎత్తున వాళ్ళ రోడ్ల మీదకి వచ్చేసి అజిటేషన్ చేస్తున్నారు. రైట్ అండి, ఇంకా ఇష్యూస్ మాట్లాడదాం మనం గోపికృష్ణ గారు. రైట్,
శ్రీనివాస్ గారు. ఆ రాజకీయాల గురించి తర్వాత పక్కన పెడదామండి. అమెరికన్ పాలిటిక్స్ కానీ దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. దట్ మనకేంటంటే మన కన్సర్న్ ఏంటంటే మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి H1B మరియు L1 ఈ రెండిట్ల మీద వెళ్ళే స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో ఎంప్లాయీస్ కానీ అయితే అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి రేపు పొద్దున ఉద్యోగ అవకాశాలు దెబ్బతినే విషయం కానీ దీనికి మన మెయిన్ కన్సర్న్. అది కూడా కాకుండా అక్కడ ఆల్రెడీ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉంటే కనుక వాళ్ళ స్పౌస్ అంటే వాళ్ళ భార్య భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లే విధానం కూడా నిబంధనలు చేంజ్ అవుతున్నాయి. అది మేజర్ కన్సర్న్. ఈ రెండింటిని కనుక అడ్రస్ ఒకటి మాత్రం నేను మీ దాంట్లో చెప్పిన పెద్దల దాంట్లో విభేదిస్తున్నా. ఆయన దేశం అది. ఆయన దేశంలో స్కిల్ లేబర్స్కి ఆయన ఎన్నికల ముందే ప్రణాళిక పెట్టారు. ఇండియా నుంచి భారత ప్రధానమంత్రిని ఇప్పుడు ఉన్న మోడీ గారిని ఒక ముఖ్యమంత్రిని కూడా రాకుండా బ్యాన్ చేసి ఇండియానే బ్యాన్ లిస్టులో ఒకసప్పుడు మన 1965లో పెట్టిన కంట్రీలో తర్వాత మనం వెళ్తున్నాం. ఆయన కంట్రీ గురించి ఆయన చూసుకుంటున్నారు. ఒక సైడ్ చూసుకున్నాడు ఆయన కంట్రీలో ఆయన ఎంప్లాయ్మెంట్ ఆయన చూసుకుంటున్నారు. అది ఆయన ఇష్టం. నేను ఫస్ట్ మనం విరుచుకుపడతాం అనేది ఇక్కడ కూర్చొని విరుచుకుపడతాం డిఫరెంట్ ఇష్యూ అండి. మన కన్సర్న్ ఏంటంటే అన్యాయంగా అప్పుడు ముస్లిం కంట్రీస్ని 6 కంట్రీస్ అన్నారు. ఆ కంట్రీస్ని బ్యాన్ చేశారు, ముస్లిమ్స్ బ్యాన్ చేయాల. సిరియా వాళ్ళు జర్మనీ వెళ్ళి ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో డిఫరెంట్ ఇష్యూ. దట్ ఇస్ నన్ ఆఫ్ అది పక్కన పెట్టదాం. ఆ కంట్రీస్ తరఫున మన ఒకళ్ళు తప్పించుకోవాల్సిన అవసరం లేదు. మన దేశం పట్ల దాన్ని బట్టి ట్రంప్ ఇంకోళ్ళని తిట్టాల్సిన పని లేదు. మన ఏదైతే ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళారో దీన్ని హై స్కిల్డ్ ఫెయిర్నెస్ యాక్ట్ అని 2017 బిల్లు ఇప్పుడు సెనెట్లో జో అని కాలిఫోర్నియా కాంగ్రెస్ మెన్ ప్రవేశపెట్టారు. దీన్ని ఏంటంటే ఒకటి మినిమం వేజెస్ యాక్ట్ అని దీనికి 1989లో 60,000 పెట్టారు. 89లో పెట్టిన తర్వాత ఇవాళ వరకు పెంచలేదు. ఇప్పుడు మనకు అన్యాయమే కాదట్లేదని అంటే పెంచకూడదా? మినిమం వేజెస్ యాక్ట్ 1989లో పెట్టింది, ఇవాళ వరకు రూపాయి పెరగలేదా? అందుకని ఆయన పెంచుకునే ఒకేసారి అంత హ్యూజ్ 1989 నుంచి 1989లో ఇప్పుడు ఎంత జీతాలు ఉన్నాయో మనం ఇప్పుడు ఎంత ఉన్నాయో డబుల్ అవ్వలేదంటే దానికి పక్కన పెడదాం. కానీ మన అక్కడ టెక్నికల్గా మన వాళ్ళని రీప్లేస్ చేయడం చాలా కష్టం. 65,000 ప్లస్ 85,000 పెంచుతూ ఉంటారు. దాంట్లో 86% కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్ మన ఇండియన్స్కి వెళ్తున్నాయి. ఇంజనీరింగ్ జాబ్స్లో 46.5% మన ఇండియన్స్ నుంచి వెళ్తున్నాయి. మన అక్కడ వెళ్ళిన వాళ్ళని మన తెలుగు వాళ్ళని లేకపోతే మన ఇండియన్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో ఒక టు విన్ ఓవర్. ఎందుకంటే ఇండియన్ కంట్రీస్ చాలా ఇండియన్ అంటే ఆపేక్ష ఉందని అనుకుంటున్నాను. దానికి మనం ప్రివేల్ చేయాలి. మా దేశం కాదు, మా దేశం మీకు ఎగ్నెస్ట్ కాదు. లెట్ us నాట్ ఫైట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సిరియా. వాళ్ళు చేసుకుంటారండి. మన దేశంలో మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వెళ్ళినాడు తిరిగి వచ్చేస్తారు. ఇక్కడ ఆధారం లేక వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడ కుటుంబాలను పోషిస్తున్నారు. 10 మందికి స్నేహితులు సాయం చేస్తున్నారు. మన దేశానికి నిధులు పంపిస్తున్నారు. వాళ్ళది మన ప్రైమ్ కన్సర్న్. అందుకని పోరాడుతున్న తర్వాత చేద్దాం. మనం ట్రంప్ను ప్రివేల్ చేసి ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా మా కంట్రీ మీకు ఎగ్నెస్ట్ కాదు. సాధు జీవులం, లా అబైడింగ్ సిటిజన్స్, టెక్నాలజీలో నెంబర్ 1 ఉన్న వాళ్ళం, జీరోని కనిపెట్టి ప్రపంచానికి ఇచ్చిన వాళ్ళం. అందువల్ల ఎల్లా ప్రకట సుబ్బారావు గారి లాంటి అక్కడ పెట్టుకుని ప్రపంచాన్ని కాపాడిన. అందుకని వాళ్ళని కన్విన్స్ చేద్దాం, ఇండియన్స్ కి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. రైట్ అండి. డాక్టర్ చివుకుల ఉపేంద్ర గారు డెమోక్రటిక్స్ నేత, వారు మాజీ న్యూజెర్సీ అసెంబ్లీ మెంబర్, ప్రస్తుతం కమిషనర్ న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ ఆఫీసర్ గా ఉన్నారు ఎఫ్ఐఆర్ సంబంధించి. వారు ప్రస్తుతం మనకి ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు నెల్లూరు నుంచి. నమస్తే ఉపేంద్ర గారు. నమస్తే అండి. ఉపేంద్ర గారు, గతంలో మనం మాట్లాడుకున్నాం ఒక 15 రోజుల ముందు ట్రంప్ ఎన్నిక అవుతాడా అవడా అనే దానికి సంబంధించి. ఇవాళ ఆయన ప్రెసిడెంట్ గా అయ్యి తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లో వస్తున్న నిరసనలు, ముఖ్యంగా వేసాలకు సంబంధించి భారతీయుల గుండెల్లో రేగుతున్న గుబులు, ముస్లిం దేశాలపై ఆంక్షలు, ఇవన్నీ ఓవరాల్ గా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే జడ్జిల నిర్ణయాలను కూడా ఆయన పిచ్చి నిర్ణయంగా కొట్టిపడేస్తున్నారు. అంటే ఈ విధంగా ట్రంప్ చూస్తే ఆయన అమెచ్యూర్ గా చేస్తున్నారని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెం టాక్ట్ఫుల్ గా చేయలేదు. ఇట్లాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంతా ఆయన ఇంట్రొడ్యూస్ చేయడం, పబ్లిక్ మెసేజ్ యూజువల్ గా ఇవన్నీ అడ్రస్ చేసి అమెరికన్ పబ్లిక్ కి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లా చేయకుండా ఆయన అవన్నీ ఇంట్రొడ్యూస్ చేసేసి ఆయన పర్సనల్ గా ఇవన్నీ ఏం పాలసీస్ తీసుకొచ్చినా ఆయన పర్సనల్ గా చూపిస్తున్నాడు. అది ఒక పెద్ద ప్రాబ్లం. అది ఈ హేట్రెడ్ ఇవన్నీ చూసి ముస్లిం కానీ ఎవరైనా కానీ ఇమిగ్రెంట్స్ మీద ఓవరాల్ ఇమిగ్రెంట్స్ వెదర్ ముస్లిమ్స్ ఆర్ ఇండియన్స్ డిఫరెన్స్ లేదు. ఇది ఇమిగ్రెంట్స్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ ఉద్యోగాలు తీసుకోబోతున్నారని చెప్పి నేషనలిజం ఇంక్రీజ్ చేసినందువల్ల
అందరూ దెబ్బతింటారు. ముస్లిమ్స్ కాదు, సిరియా నుంచి కానీ, ఇరాక్ నుంచి కాదు, ఇండియన్స్ కానీ ఎవరైనా H1B వల్ల ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరూ దెబ్బతింటారు. ఇట్లాంటి లెజిస్లేషన్ వేజెస్ పెట్టడం ఇవన్నీ డిస్క్రిమినేటరీ. ఇట్లా సడన్ గా వేజెస్ డబుల్ ఐటీ జాబ్స్ అక్కడ ఉన్న వాళ్ళు, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు 130,000 ఎవరు చేసేవాళ్ళు ఎవరికి ఇవ్వరు. అట్లా సడన్ గా ఇంక్రీజ్ చేయడం ఇవన్నీ ఇమిగ్రెంట్స్ రానికుండా చేయడానికి ఈ ప్లాన్ అని చెప్పి క్లియర్ గా తెలుస్తున్నాయి. కానీ ఉపేంద్ర గారు, మరి ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే అటు ఉన్నతాధికారుల్లో అసంతృప్తి వస్తోంది, జడ్జిలు ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇటు బ్రిటన్ దేశం నుంచి కూడా తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకత వస్తోంది, యూరోపియన్ దేశాలన్నీ కూడా మూకుముడిగా ఏకం అవుతున్నాయి ట్రంప్ విధానాలని వ్యతిరేకిస్తూ. సో ఎటువంటి రియాక్షన్స్ ఫ్లేర్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే బ్రిటన్ లో కూడా అట్లా ఒక ఏదో లెజిస్లేషన్ వాళ్ళు కూడా పెట్టారు, వేజెస్ కూడా ఎక్కువ చేయాలని. ఈ బ్రెక్సిట్ తర్వాత వాళ్ళు కూడా ఫారిన్ వర్కర్స్ కూడా స్టాప్ చేయాలని వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ ఓవరాల్ ప్రతి ప్రపంచం ఈ గ్లోబల్ ట్రేడ్ కాకుండా ప్రతి దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు. అది కొంచెం చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ గ్లోబలీ. దీని గురించి ఏంటంటే ఇప్పుడు ఆయన జడ్జి రోబర్ట్ డిసైడ్ చేసి ఇట్లాంటి ఇది ఇల్లీగల్ అని చెప్పి ఆయన ఆర్డర్ స్టే చేశాడు. కానీ దానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దానికి అప్పీల్ చేస్తున్నారు. అది చూడాలి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది అని మనకు తెలియదు. కానీ ఓవరాల్ ఇష్యూ ఏంటంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అమెరికా వచ్చి మెరిటాక్రసీ బెస్ట్ అండ్ బ్రైటెస్ట్ తీసుకొస్తాం ఇక్కడికి. ఇట్లా ఇన్నోవేషన్ అవన్నీ చేయాలంటే ఇమిగ్రెంట్ వర్కర్స్ మాకు కావాలి. వాళ్ళని డిస్కరేజ్ చేయడం, వాళ్ళని తెచ్చుకోవడానికి కష్టం చేశారంటే చాలా కష్టం. ఈ బిజినెసెస్ మేము వ్యాంకూవర్ కెనడా కానీ, డబ్లిన్ ఐర్లాండ్ అట్లా వాడికి ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీ ఆ దేశాన్ని మూవ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్య ఇది సోప్ పాపరా లాగా మన సీరియల్ ఉన్నాయి కదా, అట్లా జరుగుతూనే ఉంటుందని అని నా అభిప్రాయం. ఒక విషయం ఉపేంద్ర గారు, బికాజ్ యూఆర్ ఎ లెర్న్డ్ పర్సన్, మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు ఏదైతే నారాయణమూర్తి గారు ఇండియాలో ఇన్ఫోసిస్ దిగ్గజమైన నారాయణమూర్తి గారు కానీ అనేక మంది ఒక మాట్లాడారు, మన అమెరికాతో వాళ్ళు ట్రంప్తో దెబ్బలాట పెట్టుకుంటాం కాదు, ఏ విధంగా మన ఎంప్లాయీస్ని లేకపోతే ఈ విధంగా కాపాడుకోవాలి, దీనికి సవరణలు ఏమైనా చేసి ఇండియన్స్ కానీ లాబింగ్స్ మిగతా కానీ మన వాళ్ళని కాపాడుకునే విధంగా ఆ విధంగా ప్రయత్నాలు కానీ లాబీ కానీ చేయటం మంచిదనే ఉద్దేశం చెప్తా ఉన్నారు. ఆయన ట్రంప్ వ్యవహార శైలి అత్యంత భయంకరమైన వ్యవహార శైలి, అది పక్కన పెడదామండి. మనం ఎలాగ మన కన్సర్న్ మన వాళ్ళు ఎంప్లాయీస్, విద్యార్థులు వీళ్ళని ఎలా కాపాడుకుందా అనే దాని మీద సూచన చేయవలసింది కోరుతున్నాను. ఉపేంద్ర గారు, అంటే నాస్కామ్ వాళ్ళు ట్రై చేస్తున్నారు కదా, నాస్కామ్ వాళ్ళు లాబీ చేస్తున్నారు ఐటీ వర్కర్స్ కోసం. ప్రాక్టికల్ అండి, అదే ప్రాక్టికల్ గా వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది చేయాలి మనం. అంటే మనం పబ్లిక్ గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్రిటిసైజ్ చేయకుండా మనం క్వైట్ గా చేయాలి. అంటే లాబీ చేయాలా మనం, లాబీ చేస్తే అట్లా చేయించుకోవాలి. ఈ పాలసీ అంటే ఈ కాంగ్రెస్ కదా ఇంట్రడ్యూస్ చేసింది లెజిస్లేషన్, డెమోక్రాటిక్ లెజిస్లేటర్, కాలిఫోర్నియా లెజిస్లేటర్ జో లఫన్ చేశారు వాళ్ళకి లాబీ. అక్కడ కాలిఫోర్నియా మన వాళ్ళు ఇండియన్స్ అంతా వాళ్ళతో మీట్ అయ్యి, కాంగ్రెస్ పర్సన్ స్టాఫ్ తో మీట్ అయ్యి దీని వల్ల చాలా దెబ్బతింటాం, ఇండియన్స్ 46% 50% వాళ్ళు ఇది చేస్తే మంచిది కాదు, దేశానికి అమెరికాకి మంచిది కానీ అని చెప్పి లాబీ చేయాలి మనం. అది ముఖ్యం. మనం ఈ న్యూస్ పేపర్ లో ఆర్టికల్ రాయడం అవన్నీ మనకి ఏ లాభం ఉండదు. డిప్లొమసీ కావాలి. రైట్. ఉపేంద్ర గారు, ఓవరాల్ గా చూస్తే ఈ నిర్ణయాలను మొత్తం సర్వత్రా వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి క్రియేట్ అవుతుందా, లేదంటే ఆయన ఇప్పటికీ చెప్తున్నారు వెనక్కి తగ్గేది లేదని మొండిగానే ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? లేదు, ఇది ఓవరాల్ ట్రేడ్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఇవన్నీ కంపెనీస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ అట్లాంటి కంపెనీస్ అంటే ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్, వాళ్ళు బిజినెస్ ఆపలేరు కదా, వాళ్ళు అవి షిఫ్ట్ చేస్తారు, ఇంకో దేశానికి షిఫ్ట్ చేశారంటే అమెరికా బిజినెస్ సిచ్యువేషన్, అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ అంటే ఐటీఏ కాదు, టెక్నాలజీ కాదు, అదర్ బిజినెసెస్ డిపెండింగ్ ఆన్ దీస్ ఎంప్లాయీస్ అవి సఫర్ అవుతుంది కదా. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, రీటైల్ ఇండస్ట్రీ
వాటి మీద అంతా దెబ్బతింటుంది. సో అందువల్ల ఆయన వచ్చి ఈజ్ వెరీ సూపర్ఫ్లూయస్ థింకర్, అంటే డీప్ థింకర్ కాదు పాలసీ గురించి. సో స్టీవ్ బ్యానన్ వచ్చి హీఈస్ వెరీ నేషనలిస్టిక్, ఏదేదో ఈజ్ వెరీ హీ థింక్స్ ఈజ్ లివింగ్ ఇన్ 1950s. 2017లో ఇట్లాంటి పాలసీస్ పనికిరావని చెప్పి టైం విల్ టెల్. అందువల్ల వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఉపేంద్ర గారు, అమెరికన్ ఎకానమీ పడిపోవటం కానీ లేదా టాలెంట్ మిస్ అవటం కానీ ఇవన్నీ కూడా అంశాలు ముందుకు వచ్చి ఈ నిర్ణయాలను చెప్పి మనం కన్విన్స్ అయ్యేమంటారా? తప్పకుండా అది మన ఆర్గ్యుమెంట్, అది ఉండాలి. కానీ మనకి ట్రంప్ తో విరోధత్వం పెట్టుకొని మనకేం లాభం లేదు. అది కాదు మనకున్న సమస్యను చెప్పి ఏ విధంగా నష్టపోతుంది అమెరికా అనేది కూడా. ఎందుకంటే వలస అనేది అందరూ ఇప్పుడు అంతా అమెరికా అసలు దేశం ఏర్పాటు అయింది ఆ విధంగా కాబట్టి. సో ఇవన్నీ కూడా అంశాలు ముందుకు అవన్నీ అతనికి ఆలోచన లేదంటారా? ఎందుకంటే మీకు అక్కడ స్థానికంగా ఆయనకి లేదు, ఆయనకి క్లియర్ గా చెప్పాలి, ఆయనకి చెప్పాలా, డైరెక్ట్ గా కనెక్ట్ ఉంటే ఆయనకి చెప్పాలా, ఆయన అడ్వైజర్ కి చెప్పాలి. అదే కాకుండా కాంగ్రెస్ పీపుల్ వాళ్ళకి, సెనేటర్స్ కు వాళ్ళకి అన్ని చెప్పాలి. అది మన దాని గురించి మనం ఒక స్టడీ చేసి దీని ఇంపాక్ట్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి అమెరికా సెంట్రిక్ ఒపీనియన్ పెట్టాలా. మనం ఇండియాకి దెబ్బతింటుందని అది వాళ్ళు దే మే నాట్ బి ఇంట్రెస్టెడ్. మన ఇంట్రెస్ట్ ఏంటంటే అమెరికాకి ఈ విధంగా సెక్రటరీ ఇంకో కొత్త విషయం అండి. నిన్న సెక్రటరీ స్టేట్ ఫైనాన్స్ ఒకటి చేశారు. కార్పొరేట్ ట్యాక్స్ ని ఇతర దేశాల్లోని కంపెనీలని అమెరికాలో ఆకర్షించడానికి కార్పొరేట్ ట్యాక్స్ 35 నుంచి 15% తగ్గిస్తున్నాం టెక్నాలజీ కంపెనీస్ మళ్ళీ అగైన్ వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. అందుకని మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన కంట్రీ కానీ మోడీ గారు కానీ లాబింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అమెరికా. అమెరికాలో మన ఇండియన్ లాబీ ఉంటుంది, పాకిస్తాన్ లాబీ ఉంటుంది, అలాగే బ్రిటన్ లో ఉంటుంది. అది ఒక సెపరేట్ అక్కడ కరెక్ట్ గా చెప్పారు. అక్కడ సెనేటర్స్ ని లేదంటే మిగతా వాళ్ళని తీసుకుని మనం కన్విన్స్ చేసుకుని మన పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన కుటుంబాలు ఇండియన్స్ మనకి ఇరాక్ అయితే మనకి నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఎందుకంటే వై షుడ్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇరాక్, లెట్ దెమ్ ఫైట్ ఇన్ మన పిల్లలు మన ఇంపార్టెంట్, ఈ దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంపార్టెంట్. ఫస్ట్ లెటర్స్ కాన్సన్ట్రేట్ డిస్క్రిమినేషన్ మీద ఓవరాల్ గా ఫైట్ చేయాలి. అది మామూలుగా మాట్లాడదామండి. ఆయన అహంకార జాతీయ అహంకార విధానం వారు చెప్పినట్టు 1850లో ఉండే జాతీయ అహంకారం ఉంది. దానికి ఎగనిస్ట్ పార్టీ పడదాం. మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ మన పిల్లలు, మన కుటుంబాలు, మన ఇండియన్స్, మన వాళ్ళు అక్కడ చదువుకునే వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపేంద్ర గారు ఫోన్ లైన్ లో లైవ్ షోలో జాయిన్ అయినందుకు. చిన్న బ్రేక్ తీసుకుందాం. గోపికృష్ణ గారు బ్రేక్ తర్వాత మీతో మాట్లాడతానండి లైవ్ షోలో. షార్ట్ బ్రేక్.